సామాజికంగా చూసుకున్నట్లయితే సనాతన ధర్మం స్థిరపడటానికి లేదంటే సనాతన ధర్మం సమాజంలో ఇంకా ఉద్ధరించబడటానికి బ్రాహ్మణులు చేసిన కృషి ఏమిటి? అంటే ఇప్పుడు రెండు విధానాలండి. ఒకటి కులపరంగా, రెండు ధర్మపరంగా. అసలు మనకి ధర్మంలోనే చెప్పబడుతుంది, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. రామచంద్రమూర్తికి మొట్టమొదట వశిష్ఠుల వారు విద్యాబోధన చేశారు. అగస్త్యుల వారు యుద్ధంలో గెలవాల్సి వచ్చినప్పుడు ఆదిత్య హృదయం లాంటి స్తోత్రాదుల్ని చెప్పారు. మధ్యలో ఋషి ఆశ్రమాలన్నింటిలో కూడా రామచంద్రమూర్తి బ్రాహ్మణులని గౌరవిస్తూ వెళ్ళారు. బ్రాహ్మడు ఏం చేశాడయ్యా అంటే జ్ఞానాన్ని సకాలంలో ఏది యోగ్యమైనటువంటి పాత్రత ఉండి ఈ యొక్క అనుష్ఠానానికి యోగ్యంగా జనాలకు అందించాలో వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. బ్రాహ్మడి యొక్క ధర్మము జ్ఞాన భాండాగారాన్ని తాను ఆర్జించుకొని ఇతరులకి దాన్ని అంటే స్వయం ఆ స్వాధ్యాయ ప్రవచనేచ తాను అధ్యయనం చేసి ఇతరులకి తాను ఆచరిస్తూ దాన్ని చక్కగా ప్రసారం చేయటం. ఇప్పుడు మీరు చూసుకోండి, వెనకాల నుంచి ఎంతమంది బ్రాహ్మణులు ఈ వేదం కోసం ఋషులుగా తపస్సు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది, మనకి ఇవాళ జనానికి అర్థమయ్యేట్టుగా భాగవతము, రామాయణము, భారతము ఇత్యాది అన్నీ కూడా వ్యాసుల వారి దగ్గర నుంచి పరంపరగా వస్తూ పైలుడు, మనకి వైశంపాయనుడు, వీళ్ళందరూ ఎవరండి? వాళ్ళంతా కూడా ఆ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు, ఈ వేదాల్ని మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు. బ్రాహ్మణులు చేసినటువంటి యొక్క ఇది అంతా ఇంత కాదు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆయన ఏం చెప్పాడు? ఉద్ధవుడికి చెప్తాడు ప్రత్యేకంగా, నాయన బ్రాహ్మణుల్ని గౌరవించు, వాళ్ళని ఎప్పుడు ఆదరించు. ఎప్పటిదాకా బ్రాహ్మణులు ఆదరింపబడతారో అప్పటిదాకా వాళ్ళ ద్వారా యజ్ఞయాగాదులు జరిగి దేవతలు తృప్తిని పొందుతారు. దేవతలని మానవుల్ని ఇరువురిని తృప్తిపరచగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు బ్రాహ్మడు. కాబట్టి ఆ బ్రాహ్మడు మీకు ఎక్కడ ఏది తీసుకోండి, వాళ్ళ సంగీతం తీసుకోండి, త్యాగరాయస్వామి వారు, శ్యామశాస్త్రి వారు, అట్లాగే అద్భుతంగా ముత్తుస్వామి దీక్షితార్ గారు, వీళ్ళందరూ మనకి సంగీతము జగద్గురువులై, రామదాసు గారు అయితేనేంటి, అన్నమాచార్యుల వారు అయితేనేంటి, అందరూ సంగీతాన్ని తీసుకొని ఆ విద్యని కాపాడి మనకు కనిపించట్లేదా? వాళ్ళు ఏమైనా సిరులు కోట్లు సంపాదించాలని చూశారా? పోతన గారు ఉన్నారు. పోతన గారు ఏమిటండి, ఆయన రాజు నీకు ధనం ఇస్తానురా అంటే నాకు అక్కర్లేదయ్యా, నేను చేసుకునేటటువంటి పని చాలు నాకు అని ఆయన మనకి భాగవతాన్ని ఎంత మందార మకరంద మాధుర్యమున తేలు బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యక అన్నాడు భాగవతాన్ని. ఎన్ని రకాలైనటువంటి రసాలు అందులో ఊరుతాయండి. నవరసాలతో పాటు దశమరసమైనటువంటి ప్రేమ రసాన్ని, అంటే పరమాత్మ పట్ల మనం ఎంత ప్రేమగా ఉండాలి అనే ప్రేమ రసాన్ని కూడా అందించినటువంటి భాగవతోత్తములు. మళ్ళీ అదేవిధంగా యజ్ఞయాగాదుల్లో కానివ్వండి, లేదు చాణక్యుడు లాంటి వాళ్ళు అర్థశాస్త్రాన్ని కానీ మనకి అనేకమైనటువంటి శాస్త్రాలను ఇచ్చారు. జ్యోతిష్యంలో వరాహమిహిరుడైతేనేంటి, అదే ఆర్యభటుడైతేనేంటి, వీళ్ళందరూ ఎవరండి కాదా? ఎంతమంది కులాచార్యులు, ఆచార్యులు ఎప్పుడూ ఈ ధర్మాన్ని, ఈ విద్యని కాపాడుతూ మనల్ని ముందరికి తీసుకొని వెళ్తూ, ఒకటా రెండా ఎన్ని చెప్పాలి? మంత్రులుగా ఉన్నటువంటి యుగంధరుడు ఎవరు? మంత్రిగా ఉన్నటువంటి మన కృష్ణదేవరాయలు గారికి తిమ్మరుసు ఎవరు? ఇలా మంత్రులుగా రకరకాలుగా ఎప్పుడూ ప్రతిఫలాపేక్ష లేకుండా సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ధర్మాన్ని కాపాడటం కోసం జీవితాన్ని త్యాగం చేశారు. వాళ్ళు త్యాగం చేసినట్టు బ్రాహ్మణత్వం అంటే త్యాగమే. అంటే స్వామి, మీరేమో బ్రాహ్మణత్వం అంటే త్యాగం అంటున్నారు, వేదం యొక్క ఉద్ధరణకు కానీ లేదంటే వేదాన్ని ప్రచారం చేయడానికి జనబాహుళ్యంలోకి తీసుకెళ్తానికి కానీ బ్రాహ్మణులు చాలా కృషి చేశారని చెప్తున్నారు.